కానీ సార్ ఒక చిన్న డౌట్, చాలామంది కూడా వైజాగ్లో బిజినెస్ పెట్టే దమ్ము లేకే దువ్వాడ శ్రీనివాస్ హైదరాబాద్లో పెట్టారు. చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. వైజాగ్ అన్నాడు, విజయవాడలో పెట్టొచ్చు, వైజాగ్లో పెట్టొచ్చు. అక్కడ కూడా శారీస్ కొనే వాళ్ళు ఉంటారు. చాలామంది శారీస్ ఇష్టమైన లేడీస్ కూడా ఎక్కువగా ఉంటారు. బట్ చాలా సేఫ్ గేమ్గా గవర్నమెంట్ అక్కడ అతనిది లేదు, గవర్నమెంట్ వాళ్ళ వైసీపీ లేదు. హైదరాబాద్ అయితే కొంచెం సేఫ్గా ఉంటుంది కాబట్టి అక్కడ సెట్ చేశారు శ్రీనివాస్ గారు అనేది కూడా అంటున్నారు సార్. నో ఇట్స్ రాంగ్. వైజాగ్లో పెట్టినా విజయవాడలో పెట్టినా రెండు రాష్ట్రాల ప్రజలకి కనెక్ట్ అయ్యేటట్టు చేయాలన్నది మా ఉద్దేశం. రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు మేము ఎవరు అన్నది తెలుసు, మా మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే, బ్రాండ్ పికప్ అవ్వాలంటే హైదరాబాద్ ఒక వేదిక. నాకే కాదు, ఏ వ్యాపారస్తుడికైనా ఈ ప్రపంచంలో ఈ గూగుల్ తాలూకా సేవ్ చేసేటటువంటికి వాటికి సెక్యూర్డ్ ప్లేస్ ప్రపంచంలో హైదరాబాద్. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు గూగుల్ టీం రాజీవ్ గాంధీ గారితో కాంటాక్ట్ చేశారు. మీ ఇండియాలో ది బెస్ట్ ప్లేస్ హైదరాబాద్, మాకు అక్కడ అలర్ట్ చేస్తే మేము గూగుల్ వాళ్ళం అక్కడ సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానిపైన రాజీవ్ గాంధీ గారు చేసిన ఇనిషియేషనే ఈరోజు హైటెక్ అన్నది హైదరాబాద్లో ఈ స్థాయిలో రావడానికి కారణం. ఇది చరిత్ర. తర్వాత ఎంతోమంది మేము తెచ్చాం అని చెప్పుకుంటారు, అది పక్కన పెడితే. సో హైదరాబాద్ లాంటి ప్లేస్ వ్యాపారానికి ఒక వేదిక లాంటిది. స్ప్రెడ్ అవ్వడానికి, మంచి పేరు రావడానికి సపోర్ట్ కూడా అలాగే ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఆణిముత్యాలు, చాలా మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు. వచ్చే వాళ్ళని స్వాగతిస్తూ దాన్ని హైక్స్ తీసుకెళ్తారు. కాబట్టి ఎవరైనా ఇక్కడ అడుగు పెడతాం. సో హైదరాబాద్లో చేద్దాం. హైదరాబాద్లో ఒక 6 బ్రాంచెస్ కింద ప్లాన్ చేద్దాం. అక్కడి నుంచి విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, అవసరమైతే బెంగళూరు, ఈ వ్యాపారాన్ని ఇలా విస్తరించుకుంటూ ముందుకెళ్దాం. దీనిలో జ్యువెలరీ కూడా ప్లాన్ చేద్దాం అని ఒక ఐడియాతో ఇక్కడికి వచ్చాం. సో హైదరాబాద్లో మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వటం కాదు, వ్యాపార దృష్టి ఇక్కడికి రావటం జరిగింది. వ్యాపారం ప్రారంభిస్తూ రాజకీయం అన్నది కొనసాగుతుంటుంది.